తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా ఉంది. ఆ తర్వాత అధికార పార్టీగా 9.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. మొత్తంగా ఇక వరంగల్లో జరగబోయేటువంటి రజతోత్సవ సభకు మొత్తం కూడా సర్వం సిద్ధం చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఉన్నటువంటి సభా ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ 25 సంవత్సరాల రజతోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసుకుంది. ఇక సాయంత్రం 5:30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభకు పక్కన ఉన్నటువంటి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అనంతరం 1 గంటన్నర పాటు ఈ సభ ద్వారా బీఆర్ఎస్ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ సభకు మొత్తం 10 లక్షల మంది వరకు బీఆర్ఎస్ శ్రేణులు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్న నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే దాదాపు 25 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ సభా ప్రాంగణానికి పూజ చేసిన అనంతరం కూడా 25 రోజుల నుంచి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం మనం సీటింగ్ కెపాసిటీ చూస్తే దాదాపు 1,50,000 మంది కూర్చునే విధంగా 169 ఎకరాల ప్రాంగణంలో కూడా మొత్తం చైర్లు, అదేవిధంగా వారికి సరిపడా అన్న వాటర్తో పాటు ఇక మజ్జిగ ప్యాకెట్లను కూడా సిద్ధం చేశారు. ఇక పార్కింగ్ కోసం వరంగల్, కరీంనగర్ వైపుకు 400 ఎకరాలలో, అదేవిధంగా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి 500 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,500 ఎకరాలలో పూర్తి స్థాయిలో సభ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక గులాబీ దండు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి వరంగల్ వైపుకు వస్తుంది. ఇక ఇప్పటికే ఎడ్ల బండ్ల ద్వారా 5 రోజుల క్రితమే సూర్యాపేట జిల్లా నుంచి కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కొంతమంది సైకిల్ ర్యాలీలు, కార్ల ర్యాలీతో పాటు బైక్ ర్యాలీలు, ఇతర ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీని కూడా ఈ సభకు బీఆర్ఎస్ శ్రేణుల్ని తరలించేందుకు ఇప్పటికే ఈ ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా తీవ్రంగా శ్రమిస్తూ జన సమీకరణ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపుగా 10 లక్షల మంది వరంగల్ నగరానికి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా సందడిగా మారే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 3 లక్షల మందిని తరలించే విధంగా నియోజకవర్గానికి 25,000 మందిని తరలించేందుకు ఓవైపుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్న పరిస్థితి. ఇక నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో 5 రోజుల క్రితమే ఎడ్ల బండ్ల ద్వారా బయలుదేరినటువంటి రైతులు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఆర్టీసీకి ఇప్పటికే 8 కోట్ల రూపాయల చెక్కుని సజ్జనార్కి ఇచ్చి కూడా దాదాపు 4,000 బస్సుల్లో ఈ సభా ప్రాంగణానికి 1,50,000 మంది వరకు ఆర్టీసీ ద్వారా తరలించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. మరొక వైపుకు ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ఎవరికి కేటాయించిన పార్కింగ్లో ఆ వాహనాల్ని పార్కింగ్ చేసే విధంగా 5 డివిజన్లుగా కూడా విభజించారు. నల్గొండ, మహబూబ్నగర్కి సంబంధించి సభా ప్రాంగణానికి కుడివైపుకు, అదేవిధంగా వరంగల్, కరీంనగర్కి సభా ప్రాంగణానికి ఎడం వైపుకు ఇట్లా 400 ఎకరాల చొప్పున కూడా పార్కింగ్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించినటువంటి 2,000 మంది సిబ్బందిని కూడా వినియోగిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగే విధంగా అయితే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 2,000 మంది పోలీసులు ఈ సభకు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఆంక్షల్లో ఇప్పటికే కరీంనగర్, అదేవిధంగా సిద్దిపేట రూట్తో పాటు వరంగల్ వైపుకు వచ్చే అన్ని దారుల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం 5:30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం, 16 నెలల కాంగ్రెస్ పాలన తర్వాత మొదటిసారిగా భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నటువంటి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎలా అండగడతారనే అంశంపై అయితే బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు సభ కొనసాగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా కేసీఆర్ గంటన్నర పాటు మాట్లాడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అది బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి భారీ బహిరంగ సభకు మొత్తంగా కూడా రైతులు స్వచ్ఛందంగా 1,500 ఎకరాల భూమిని కూడా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఈ ల్యాండ్ను కూడా ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. రైతులు కూడా స్వచ్ఛందంగా ఈరోజు మీటింగ్ ఉంటే నిన్న సాయంత్రం నుంచే సభా ప్రాంగణానికి 1,000 మంది కూడా చేరుకొని ఇక్కడైతే ఉన్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 హామీల అమలులో ఏ విధంగా జాప్యం జరుగుతోంది, అదేవిధంగా రైతులను ఏ విధంగా మోసం చేశారు, ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్కి ఏంటి, రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తుందా అనే విషయంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజల ముందుకు వచ్చేందుకు అయితే ప్రస్తుతం సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వరంగల్.